జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాతికేళ్ల క్రితం ఈ ఇంటికి దూరమైన మా నాన్న నా పెళ్లితో అయినా ఈ ఇంటికి దగ్గరవుతారు అనుకున్నాను. కానీ గడప వరకు వచ్చి ఆయన కాళ్ళు గడప దాటకుండానే వెనక్కి వెళ్ళిపోయాయి. అలాంటిది మన రెండు కుటుంబాలను ఒకటి చేయాలన్న నా సంకల్పం నెరవేరుతుందంటారా తాతయ్య? ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. నా మనవడితోటి మెళ్ళో తాళి కట్టించుకుని కోడలిగా ఇంట్లో అడుగుపెట్టావు. అది నీ మొదటి విజయం. కోడలిగా ఇంట్లో స్థానం సంపాదించగలిగిన దానివి మా వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించే రోజు అతి దగ్గరలో ఉంది. మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తుంది తాతయ్య. నా కోసం కాదు, తన బిడ్డని ఈ ఇంటికి దగ్గర చేయాలన్న మా అమ్మ కోరిక కోసం ప్రయత్నిస్తాను. నన్ను శత్రువులా చూసే ఈ మనుషులే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు కుందనే కాదు తాతయ్య. వెరీ గుడ్. ఇది మా కుందనంటే. ఇదే ధైర్యంతో ప్రయత్నించు. మీ మామయ్యని అత్తయ్యని మార్చటానికి ఏదో ఒక దారి కనిపించకపోదు. కౌస్తవ్, అత్తయ్య, మావయ్య, కాంచనమాల అత్త నా మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు కాకుండా మనకి హెల్ప్ చేయడానికి ఈ ఇంట్లో ఎవరైనా సాయం చేయడానికి ఉన్నారా? ఎందుకు లేరు? మా చెల్లెళ్ళు ఉన్నారుగా. వాళ్ళు కాదు, వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా అంటే ఎవరున్నారబ్బా? పిన్ని, పిన్ని దొరికింది. కుందనా నన్ను చూసేసిందా ఏంటి? అమ్మో, పిన్నియా? పిన్ని ఎవరు? శక్తి పిన్ని. ఓ కరెక్ట్ కరెక్ట్. నువ్వు టార్గెట్ చేయాల్సింది మా అత్తయ్యనే. వెళ్ళు. చూడమా, అక్కడంతా దుమ్ము పట్టేస్తుంది. వెళ్ళి త్వరగా క్లీన్ చేయి. వెళ్ళు. అలాగే అమ్మగారు. అమ్మా అమ్మా అమ్మా, ఆ కుందన ఇంట్లో వాళ్ళని ఎలా మార్చాలని చూస్తుంది. అనవసరమైన విషయాల్లో నువ్వు కలగజేసుకోకు. నాకు లేనిపోని తలనొప్పులు తీసుకురాకమ్మా. ఏంటి కాంచనా? ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా, ఈ అన్నం తీసుకెళ్ళి తనకివ్వండి. అదే చేత్తో ఈ చీరలు కూడా ఇవ్వండి అత్తయ్య గారు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారంటే ఏదో ఉండే ఉంటుంది. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు కాంచనమాల? మన శత్రువు కూతురికి నేనెలా అన్నం పెడతాననుకున్నావు? నా చేతులతో బట్టలు ఎలా ఇస్తాననుకున్నావు? చూడండి అత్తయ్య, మీరు గనక కుందనని మీ శత్రువు బిడ్డగా భావిస్తే మనింట్లో ఆ కుందన అడుగుపెట్టే అర్హత లేదని మీరనుకుంటే తనతో మాట్లాడకూడదు. అంటే ఆ కుందననే మనతో మాట్లాడొచ్చన్నమాట. అయ్యో కాదు, తను మాట్లాడించినా మీరు మాట్లాడకూడదు. ఆ కుందన ఈ ఇంట్లో ఉన్నంతకాలం తను అందరూ ఉన్నా ఏకాకిలా బతకాలి. అదే మన ప్లాన్. ప్రియమాల, మేఘమాల,
క్షణం నుంచి ఆ కుందనతో ఒక్క మాట కూడా మాట్లాడం. అలా మాట్లాడినట్లయితే మేమీ ఇంటి ద్రోహులం. మేము ఈ ఇంటి ద్రోహులం. ఏంటత్తా ఆగిపోయారు? చెప్పండి. మేము ఈ ఇంటి ద్రోహులం. వెరీ గుడ్. చేసిన ప్రతిజ్ఞ మీద నిలబడండి, లేదంటే ద్రోహులుగా మిగిలిపోతారు. శక్తి పిన్ని, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మీ దగ్గర ఛార్జర్ ఏమైనా ఉంటే ఇవ్వరా? ఆ కుందనతో ఒక్క మాట కూడా మాట్లాడం. అమ్మా, నా దగ్గర అలాంటి చార్జర్ ఏమీ లేదు. పిన్ని 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 నేను ఛార్జర్ అడిగితే వాళ్ళమ్మకి సమాధానం చెప్తుందేంటి? వదినా, అది నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మీ దగ్గర ఛార్జర్ ఉంటే ఇవ్వరా? అమ్మా, నాకు ఆకలిగా ఉంది, త్వరగా వంట కానివ్వు. నేను ఫోన్ ఛార్జర్ అడిగితే వాళ్ళ అమ్మకి సమాధానం చెప్తుందేంటి? ఏదో ఉంది. అత్తయ్య, అత్తయ్య, నువ్వేమైనా మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా నీ భర్తున్నాడు కదా, వెళ్ళి వాణ్ణి అడుగు, వాడితోనే చెప్పుకో. ఇక్కడ ఎవరో నీతో మాట్లాడటానికి సిద్ధంగా చూపించాలి తండ్రి. అయ్యో, పాలు! తాకొద్దు. అత్తయ్య, ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. అనవసరంగా నాతో మాట్లాడాలని, నన్ను మాయ చెయ్యాలని చూడకు. అత్తయ్య, అత్తయ్య, ఒక్కసారి ఆగండి ప్లీజ్. నేను చెప్పేది వినండి అత్తయ్య. మీరు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారో, నన్ను ఒక శత్రువులాగా ఎందుకు చూస్తున్నారో నాకంతా తెలుసు అత్తయ్య. మా అమ్మ నాన్నల పెళ్లి వల్ల అమ్మమ్మ మీకు దూరమైందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.